Yes, good morning officers. Time for today's current affairs videos. 30th August 2025. 5 major topics are there. Let's have a quick glance at it. First, asala ee roju topics ento okasari chuddam quick ga. First, Navy reaffirms commitment to security in Indian Ocean region. So very important for defense and other things. Therefore, GS2 and 3 కింద వస్తుంది ఇది. Next, this is very important for your essay. Detoxifying India's entrance examination system. Essay ki chala important. Mains lo vaste GS2 3 paper lo edo okati ravachu. Next, take out House PM over phone call row. Thailand Cambodia issue, international relations very important. And here removal process kuda chala important. Therefore parliamentary governance meeda this topic is important for polity. Though it is international relations, the concept applied is polity concept. Next, SC returns to full strength of 34. Very important. With 2 new judges, very important for polity. And GDP growth, 5-quarter high of 7.8%. Very important for economy and economic development. What are the reasons? How did it grow? What sector pushed? And all these things will be discussed in this particular topic. Aithe, let's move on to the first topic for today. Navy reaffirms commitment to security in Indian Ocean. Basically, IONS symposium జరిగింది. ఈ నేవల్ వాళ్ళందరూ కలిసి along with 19 other countries they have met. They discussed how we have to protect Indian Ocean region, not just in terms of defense, but also trade commerce లో పరంగా కూడా ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కంట్రీ ఇంట్రెస్ట్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, not just India but all the countries, and as a group what they want to do together. బేసికల్గా కొన్ని కంట్రీస్ ఇక్కడ ఈ పైరసీ, ఈ యాంటీ ట్రేడ్ మెథడ్స్ దట్ ద క్రిమినల్స్ యూస్, వీని ఎట్లా కాంట్రాక్ట్ చేసుకోవాలి, ఆర్గనైజేషన్స్ మధ్యన ఇంటర్ ఆపరబిలిటీ అంటే కలిసి పనిచేయడము ఎట్లా చేసుకోవాలి, కొత్త టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి, అది కాకుండా అందరూ కలిసికట్టుగా ఎలా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ జాయింట్ ఇంట్రెస్ట్ని ఎలా కాపాడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ IONS సింపోజియంలో జరిగింది. ఇది మనకి కొచ్చిలో జరిగింది. దేర్ఫోర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ, ఎస్పెషల్లీ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లై ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్. సో ఇండియన్ ఓషన్ రీజన్ డామినెన్స్ ఇండియా కావాలి కాబట్టి participation and leadership in this particular symposium is very important. So keeping that in mind, UPSC యాంగిల్లో మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్, మనకు పనికొచ్చే థాట్ ప్రాసెస్, ఫైనల్గా ఎట్లా వాట్ ఆర్ ద పాయింట్స్ టు గ్రాస్ప్ అనేది ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే మనం దీంట్లో డిస్కస్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటిది అంటే, ఫస్ట్ అసలు డైలాగ్ ఏంటి, వాట్ ఈస్ ద డైలాగ్. సో ఈ డైలాగ్ని కనుక మనం ప్రూవ్ చేస్తే లీడర్షిప్ అండ్ కమిట్మెంట్ రోల్స్ ఏమేమి ఉన్నాయి, దట్ ఈస్ ద సెకండ్ యాంగిల్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ టాపిక్. థర్డ్ యాంగిల్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు థింక్ ఇస్ వాట్ ఈస్ ద టెక్నాలజీ అండ్ ద సెక్యూరిటీ ఎడ్జ్ ఏముంది మనకి, దట్ ఈస్ ద థర్డ్ యాంగిల్ వీ హ్యావ్ టు థింక్. ఈ టెక్నాలజీ అవన్నీ డిస్కస్ చేసిన తర్వాత ఎవరు ఏం వాడాలి, ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి. సో దేర్ ఫార్ వీ హ్యావ్ టాక్ అబౌట్ ఇంటరాక్షన్ అండ్ కోఆపరేషన్ అండ్ ఇంటర్ఆపరబిలిటీ, కన్స్ట్రెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి. ఇవి డిస్కస్ చేసుకున్న తర్వాత ఫ్యూచర్ రోడ్ మ్యాప్ ఏంటో కూడా డిస్కస్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇవన్నిటికీ అందరు అగ్రీ అయ్యారా లేదా అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద పాసిబుల్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ క్వశ్చన్స్ వీ కెన్ కమ్ కూడా ఒకసారి చూసుకోవాలి. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఇంక్లూజివ్ నేవల్ డైలాగ్, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కొచ్చిలో జరిగింది. అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఈ సింపోజియం ఎక్కడ జరిగింది, ఈ మీటింగ్ ఎక్కడ జరిగింది, ఏ కంట్రీలో జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది, ఇట్లాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీ వాళ్ళు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. సమ్ టైమ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సో యూ షుడ్ బి రెడీ విత్ సింపోజియమ్స్ అండ్ దేర్ ప్లేసెస్, మీటింగ్స్ అండ్ దేర్ ప్లేసెస్, కన్వెన్షన్స్ ఎక్కడ జరిగినాయి, ఇట్లాంటి వాటి మీద మీరు స్పెషల్ ఫోకస్ పెట్టి, దో ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ బేస్డ్ థింగ్, బేసిక్
నాలెడ్జ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ఇన్ ద వరల్డ్ అని కూడా తెలుసుకోవాలి కాబట్టి ప్లేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మొత్తం 19 మెంబర్ కంట్రీస్ ఏం చేశారు, యంగ్ ఆఫీసర్స్తో పాటు కూర్చుని ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చేయడం జరిగింది. సో ఇండియా ఇస్ ద కన్వీనర్ ఫర్ ద మీటింగ్ అండ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇట్ ఈస్ అ మల్టీలాటరల్ మెరిటైమ్ ట్రస్ట్. సో not just in single motto but in multilateral direction, India is the convener for this particular meeting. So ఒక్కసారి చాలా మంది కలిస్తే it becomes an inclusive methodology. సో inclusive rules based framework క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల రైవల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో మనకి అగేన్స్ట్కి వెళ్ళే వాళ్ళని, ఈ రైవల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని బాగా దెబ్బతీసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ది ఓవరాల్ డైలాగ్స్ దట్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్టికల్ విచ్ హెస్ బీన్ మెన్షన్డ్ ఇన్ హిందూ న్యూస్ పేపర్. వెరీ నైస్. సో ఇప్పుడు డైలాగ్ తెలిసింది కాబట్టి డైలాగ్లోంచి వాట్ ఆర్ ద లీడర్షిప్ రోల్స్ దట్ ఇండియా హ్యాస్ టు బేర్ అండ్ వాట్ ఆర్ ద కమిట్మెంట్స్ దట్ ఇండియా హ్యాస్ గివెన్ అండ్ యాజ్ అ గ్రూప్ వాట్ దే హ్యావ్ గివెన్ అనేది కూడా నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ థాట్ ప్రాసెస్. ఫస్ట్ మిస్టర్ వి శ్రీనివాస్ హూ ఇస్ ద వైస్ అడ్మిరల్, ఆయన ఏం చేశారంటే డైలాగ్, ట్రస్ట్ అండ్ కోఆపరేటివ్ సెక్యూరిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. సో బేసికల్గా India will become a net security provider in the Indian Ocean region. ఇది హైలైట్ పాయింట్ మాట. సో అందుకే నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ కాబట్టి లీడర్షిప్ రోల్ ఈస్ బీన్ టేకెన్ బై ఇండియా. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే నేవల్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఇండైరెక్ట్గా దిస్ ఈస్ అబౌట్ చైనా ఓన్లీ. సో రైవల్ నేవల్ ఎక్స్పాన్షన్స్కి కౌంటర్ ఆర్ టక్కర్ ఇవ్వడానికి ఇండియాస్ లీడర్షిప్, రీజనల్ లీడర్షిప్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మాట. సో మన ఇంట్రెస్ట్ని దెబ్బతీసే ఏ కంట్రీ అయినా సరే వాళ్ళకి అగేన్స్ట్గా ఉండాలి అంటే ఇండియా లీడర్ కావాలని ఈ 19 కంట్రీలు అందరూ కలిసి ఇండియాని ఒక లీడర్ లాగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో, విచ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో డైలాగ్ గురించి మాట్లాడుకున్నాము, అసలు ఏం మాట్లాడుకున్నారు. సెకండ్, లీడర్షిప్ అండ్ కమిట్మెంట్ రోల్స్ కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం. అయితే దీని తర్వాత నెక్స్ట్ యాంగిల్ మనం ఏం ఆలోచించాలి, సరే లీడర్ అవ్వాలనుకుంటున్నారు, అవ్వడానికి కావాల్సిన టెక్నాలజీ అండ్ సెక్యూరిటీ ఎడ్జ్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర. సో బేసికల్గా వాళ్ళు అందరూ కలిసి డిస్కస్ చేసింది టాపిక్స్ ఆఫ్ డిస్కషన్ ఆన్ టెక్నాలజీ ఆర్ ఏఐ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ మీద మాట్లాడుకున్నారు, రీకనైజాన్స్ అండ్ స్పేస్ సర్వైలెన్స్. ఈ 4 డైరెక్షన్స్లో డిస్కషన్స్ బాగా డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే బేసికల్గా ఓవరాల్గా వాళ్ళు స్ట్రెస్ చేసిన పాయింట్ అంటే ఎర్లీ వార్నింగ్, ఇది ఒక మేజర్ పాయింట్, అండ్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్. ప్రతి రీజన్లో ఎంత డొమైన్ ఉంది, వాళ్ళకి ఎంత రీజన్ వాళ్ళు గ్రాస్ చేసుకోవాలి, ఎంత సర్వేలెన్స్ చేయాలి, ఎట్లాంటి టెక్నాలజీ వాడాలి అనేది ఓవరాల్గా డిస్కషన్ జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అన్ని ఫీల్డ్స్లో ఏఐ సిస్టమ్, సైబర్ సెక్యూరిటీ అండ్ స్పేస్ సర్వేలెన్స్లో ఇండియా హ్యాస్ రీసెంట్లీ ఫ్రమ్ ద పాస్ట్ 1 year and 2 years it has shown its strength drastically on global platforms. చాలా గ్రేట్గా చూపెట్టింది. దానివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఫైనల్గా ఏమవుతుందంటే మనకి ఎడ్జ్, అది మనకి అడ్వాంటేజ్, ఎస్పెషల్లీ ఇన్ సైబర్, పైరసీ అండ్ హైబ్రిడ్ వార్ఫేర్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అగేన్స్ట్గా ఇండియాకి ఒక ఎడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్, పైరసీ కానీ హైబ్రిడ్ వార్ఫేర్ థ్రెట్స్ కానీ, ఈ థ్రెట్స్తో మిగతా కంట్రీస్ భయపడుతున్నాయి, మిగతా కంట్రీస్కి ప్రాబ్లం ఉంది. దేర్ఫోర్ ఇండియా ఈస్ టేకింగ్ ద రోల్ యాజ్ అ లీడర్ టు కౌంటర్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ అదర్ కంట్రీస్. దానివల్ల మన ట్రస్ట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ పెరుగుతుంది. దానివల్ల డిప్లొమాటిక్ యాంగిల్లో మనకి స్ట్రెంగ్త్ దొరుకుతుంది. అప్పుడు మనం చెప్పేది వాళ్ళందరూ వింటారు. విన్నప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. టైం వచ్చినప్పుడు వీళ్ళందరూ మనకు కూడా హెల్ప్ చేసే సిచ్యువేషన్ రాకూడదు. వచ్చినా సరే అందరు రెడీగా ఉంటారు అన్నమాట ఇండియా గురించి హెల్ప్ చేయడానికి. సో అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇలా చేసుకోవాలంటే చాలా కోఆపరేషన్ అండ్ ఇంటర్ ఆపరబిలిటీ, అంటే మీరు నావి వాడుకోండి, నావి మీరు వాడుకోండి అన్నట్టు మాట, ఇంటర్ ఆపరబిలిటీ. సో ఇలా చేసుకోవాలంటే డైరెక్ట్గా వార్లో దూకడం కష్టం కాబట్టి వార్కి రెడీగా ఉండాలి కాబట్టి కొన్ని జాయింట్ డ్రిల్స్ పర్ఫామ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఇంటర్ ఆపరబిలిటీ ప్రాబ్లమ్స్ ఏంటి, సీక్వెన్సెస్ ఏంటో చూసుకోవాలి, అండ్ ప్రొఫెషనల్ ఎక్స్చేంజెస్ కూడా చేసుకోవాలి అబౌట్ ఇన్ఫర్మేషన్ అండ్ రీసోర్సెస్ షేర్ చేసుకోవడం కూడా కుదరాలి. దీనివల్ల కోఆర్డినేషన్ పెరుగుతుంది, నేవల్ సేఫ్టీ నెట్ కూడా పెరుగుతుంది, అండ్ రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ ఎక్స్టర్నల్ పవర్స్ భయంకరంగా తగ్గుతుంది అన్నమాట. సో దిస్ వాజ్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్. సరే,
కోఆపరేషన్ ఇంటర్ఆపరబిలిటీ అయిన తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ రోడ్ మ్యాప్. దీనికి ఒక మంచి ట్యాగ్ లైన్, హార్నెసింగ్ ట్రైనింగ్ కేపబిలిటీస్. అంటే ట్రైనింగ్ కేపబిలిటీస్ని పెంచుకోవాలి. సో దట్ ఈస్ ద ఫ్యూచర్ రోడ్ మ్యాప్. ఇలా చేసుకోవాలంటే రిసోర్స్ని పూల్ చేసుకోవాలి, అందరూ పూల్స్ ఒక జార్లో పెట్టాలి. ట్రైనింగ్ లింకేజెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒక కామన్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేసుకుంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వెళ్ళొచ్చు. దీనివల్ల ఇలాంటివి చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటిది, ఒక సస్టైనబుల్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అన్నమాట. సో దిస్ ఈస్ ద వర్డ్ దట్ యూ హ్యావ్ టు యూస్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ మెయిన్స్ ఎగ్జామ్. ఇలా ఒక సస్టైనబుల్ కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే, ఒక ఫ్రేమ్వర్క్ చేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ రిలయన్స్ పెరుగుతుంది, వల్నరబిలిటీ తగ్గుతుంది ఎక్స్టర్నల్ థ్రెట్స్కి. ఇలా మనం ఫ్యూచర్కి కూడా రెడీ అవుతే ఇది ఓవరాల్గా వాళ్ళు డిస్కస్ చేసుకుంది. వెరీ గుడ్. సో ఫైనల్గా ఏమన్నారు, అగ్రీడ్ ఆన్ మెరిటైమ్ డొమైన్ అవేర్నెస్, టెక్ పార్ట్నర్షిప్ అండ్ ఎక్స్పాండెడ్ ట్రైనింగ్. సో 3 ఆస్పెక్ట్స్లో అందరూ ఒప్పుకోవడం జరిగింది. దానివల్ల ఇండియాకి ఒక కోఆపరేటివ్ సెక్యూరిటీ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్ విత్ ఇండియా యాజ్ అ లీడర్, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దీనివల్ల ఇండియాస్ లీడర్షిప్ అండ్ బ్యాలెన్సెస్ సాఫ్ట్ అండ్ హార్డ్ పవర్ అని క్లియర్గా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మనం ఇవ్వచ్చు ఇన్ యువర్ మెయిన్, షోయింగ్ దట్ హౌ డిప్లొమాటికలీ ఇండియా ఈస్ హ్యాండిలింగ్ ద డిఫెన్స్ అఫేర్స్ ఆఫ్ అవర్ కంట్రీ, ప్రొటెక్టింగ్ ద సావరెనిటీ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఇలా ఈ ఆర్టికల్ నుంచి మనం తీసుకోవాల్సిన బేసిక్ పాయింట్స్. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది వాట్ ఆర్ ద పాసిబుల్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ క్వశ్చన్స్ విచ్ కెన్ కమ్ ఫ్రమ్ దిస్. ఫస్ట్, మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏమున్నాయి, మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్, ఎందుకంటే ఈ ఇయర్లో చాలా నేవల్ ఆస్పెక్ట్స్ చాలా వచ్చినాయి. మెరిటైమ్, ఇండియన్ ఓషన్ రీజన్, ఇండో పసిఫిక్ రీజన్ ఇవన్నీ చాలా జరిగినాయి. ఆఫ్రికా అన్నింటిలో కూడా మనం అన్నీ మాట్లాడాం, జపాన్తో కూడా మాట్లాడాం, ఇన్ని మాట్లాడాం. కాబట్టి ఖచ్చితంగా మెరిటైమ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏమున్నాయో అనే దాని మీద ఖచ్చితంగా ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లనే ఐఓఎన్ఎస్లో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అండ్ వాట్ ఈస్ ఇట్స్ ఫంక్షన్స్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఎన్ఎస్ సింపోజియం అనే దాని మీద కూడా ఒక మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ స్కోప్ ఉంది. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ హోల్ పర్టికులర్ టాపిక్ అండ్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్ అండ్ గ్రాస్ప్ ద పాయింట్స్ ఫర్ దిస్ పర్టికులర్ టాపిక్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ డీటాక్సిఫైయింగ్ ఇండియాస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిస్టమ్. ఈ టాపిక్ బేసికల్గా ఎస్ఏకి చాలా ఇంపార్టెంట్. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది, అది ఫస్ట్ పాయింట్ అందరు తెలుసుకోవాల్సింది. రీసెంట్గా ఈడీ చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ మీద రేడ్ చేయడం జరిగింది. ఎందుకు రేడ్ చేయడం జరిగింది, చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ సూసైడ్స్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా అయిపోయింది. స్కామ్స్ ఎన్నో జరిగినాయి, డెత్స్ ఎన్నో జరిగినాయి, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయినాయి, గవర్నమెంట్కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈడీ వాళ్ళ మీద రేడ్ చేయడం జరిగింది, స్కామ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఓవరాల్గా ఎసెన్స్ చూసుకుంటే మనకు చూసుకుంటే జాగ్రత్తగా ఈ ఐఐటీస్, నీట్ ప్రోగ్రామ్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇన్స్టిట్యూట్స్, ప్రతి గల్లీకి ఒక 20 ఇన్స్టిట్యూట్స్ వచ్చేసినాయి. నాట్ జస్ట్ ఇన్ వన్ పర్టికులర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ బట్ త్రూఅవుట్ ఆల్ ఎగ్జామినేషన్స్. ఎందుకు, ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ అ సోర్స్ ఆఫ్ జాబ్. బేసికల్గా అందరూ చదువు గురించి కాదు, ఉద్యోగాల గురించి చదువుతున్నారు. సో ఉద్యోగాలు డిగ్రీతో సంబంధం, మార్క్స్తో సంబంధం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్తో సంబంధం ఉంది. కాబట్టి ప్రతి పేరెంట్ వాళ్ళ లైఫ్ సేవింగ్స్ అన్నా తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ సెక్టర్లో పెట్టడం జరుగుతుంది, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. కానీ మొత్తం సేవింగ్స్ అన్ని తీసుకెళ్ళి ఎడ్యుకేషన్ సెక్టర్లో పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది ఒక ఫస్ట్ థాట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం చదివే చదువుకి ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్కి అసలు సంబంధం లేదు. అదొక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. పోనీ పేరెంట్స్ ఇంత కష్టపడిన తర్వాత ఫైనల్గా వాళ్ళకి గ్యారంటీ ఉద్యోగాలు వస్తాయంటే దేవుడికి తెలియాలి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో. మీరు రీసెంట్గానే ఎస్టర్డే వీడియోలో క్లియర్గా చెప్పాను, అవుట్ ఆఫ్ 100 పీపుల్ ఓన్లీ 30 to 35 పీపుల్ ఆర్ గెటింగ్ డీసెంట్ జాబ్స్. 65% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎయిదర్ డూయింగ్ కాంట్రాక్ట్స్, సింపుల్ కాంట్రాక్ట్స్, వెరీ లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అండ్ 50%కి అయితే అసలు ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ యూత్కి అసలు జాబ్సే లేవు. ఇంత కష్టపడి ఇంత చదువుకొని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో చదువుకుని ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని అవన్నీ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. దీంట్లో మళ్ళీ స్కామ్లు గీమ్లు అనుకుని మళ్ళీ అవొకటి. పోనీ ఇంత చేసిన తర్వాత పిల్లలు హ్యాపీగా ఉన్నారా అంటే పిల్లలు హ్యాపీ లేరు. పోనీ సక్సెస్ఫుల్ అయినారు హ్యాపీగా ఉన్నారంటే అది లేదు. ఓవరాల్గా ఏమవుతుంది, పిల్లలు సూసైడ్లు చేసుకోవడం మొదలెడుతున్నారు. ఇదేం కొత్తది కాదు.
తరతరాలుగా వస్తున్న లాస్ట్ 30-40 ఇయర్స్ చూసుకుంటే ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్లో సూసైడ్, ఇంటర్మీడియట్లో సూసైడ్లు, ఆ ఐఐటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు సూసైడ్లు, నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సూసైడ్లు, ఎంసెట్ ఎగ్జామ్కి సూసైడ్లు, ఇన్ని సూసైడ్లు. దీని మీద ప్రతివాడు ఎడ్యుకేషన్ సెక్టర్లోకి వచ్చి బిజినెస్ చేద్దామని ఒక ఐడియా, ఒక నాన్ ప్రాఫిట్ బిజినెస్ లాగా ఉండాలి కానీ ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ లా ఉండకూడదు అనేది ఇండియాలో కాన్స్టిట్యూషనల్లీ ప్రొవైడెడ్ లా. ఇది యూ కెనాట్ డూ ఎడ్యుకేషన్ యాజ్ అ బిజినెస్, ఎడ్యుకేషన్ షుడ్ బి అ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ అందరూ కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్ బిజినెస్ చూసుకుంటున్నారు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఒక బ్యూటిఫుల్ ఎస్సే మీకు యూపీఎస్సీలో వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికి ఈ ఆర్టికల్ పరంగా ఏమేం పాయింట్స్ మనం గ్రాస్ప్ చేసుకోవాలి, మన ఎస్సేలో వాడుకోవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే స్కేల్ ఆఫ్ ఎగ్జామ్ రేస్. 70 lakh స్టూడెంట్స్ బ్యాటిల్ ఈచ్ ఇయర్ ఫర్ జేఈ, నీట్, క్యూటీ అండ్ క్లాట్. సో దీనివల్ల ఏమైపోయిందంటే కట్ థ్రోట్ కాంపిటీషన్ భయంకరంగా పెరిగిపోయింది. ఫైనల్గా ఎగ్జామినేషన్ అనేది, ఈ ఎగ్జామ్స్ అనేవి ఫైనల్గా స్టూడెంట్స్కి ఒక ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్ అండ్ ఎన్వైర్న్మెంట్ తీసుకొస్తారు. అంటే ఎప్పుడు ప్రెషర్లో ఉండడం, ఎప్పుడు పీపుల్ పెంచుకోవడం, ఎప్పుడు హైపర్ టెన్షన్ అయిపోవడం. అండ్ మీరు చూస్తుంటే యంగ్ గైస్ ఆర్ డైయింగ్ ఎట్ ఏజ్ ఆఫ్ 25-30 గల ఫట్మని కార్డియాక్ అరెస్టో, హార్ట్ అటాకో అట్లాంటివి వచ్చి పోతున్నారు. అండ్ మనకేమో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా భయంకరంగా పెరిగిపోయినాయి. సో ఇవన్నీ ప్రెషర్ కుక్కర్ ఎన్వైర్న్మెంట్లో రావడం వల్ల అనేది ఓవరాల్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో మనకు సిస్టమ్స్లో ఏమేమి క్రాక్స్ ఉన్నాయి? ఫస్ట్ స్కామ్స్, రేట్ జరిగినాయి, ఫైనాన్షియల్ మిస్కాండక్ట్ జరుగుతున్నాయి, స్టూడెంట్ సూసైడ్ జరుగుతున్నాయి. ఇవన్నీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఫ్లాస్. సో ఎగ్జామ్స్ సీన్ లెస్ యాజ్ అన్ ఆపర్చునిటీ, మోర్ యాజ్ అ బర్డెన్ అండ్ ఫియర్. అది కరెంట్గా ఉన్న సిచ్యువేషన్. కరెంట్ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సీన్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ఆపర్చునిటీ, బట్ ఇట్ ఈస్ సీన్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ఫియర్. భయం ఒక ఆపర్చునిటీ కంటే అదొక భయము, గౌరవం లేదు, ఓన్లీ భయం మాత్రం మిగిలిపోతుంది. దీనివల్ల ట్రస్ట్, పబ్లిక్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద ఎగిరిపోతున్నాయి. లెర్నింగ్ అనేది ఉండట్లేదు, ఓన్లీ ఎగ్జామినేషన్ ఫియరే ఈజ్ డామినేటింగ్ ద హోల్ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టమ్. సో ఇలా చేసుకుంటూ పోతే ఫైనల్గా ఈ ఇన్నిటికీ కారణం ఎవరు? ఈ కోచింగ్ ఇండస్ట్రీ బూమ్. మల్టీ క్రోర్ ఎంపైర్ ఛార్జింగ్ ఇంత ఫర్ 14-year-olds. సో దీనికి సొల్యూషన్ బేసికల్గా మనకి ఐఐటి ఎగ్జామ్లో ఎరిడోవ్, క్రోటోవ్ ఇవేమో అన్నీ బట్టి కొట్టేసి లెర్నింగ్ కంటే బట్టి కొట్టడం ఎక్కువైపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఇంత ఖర్చు పెట్టే అవకాశం ఎవరికి ఉంటుంది? ఓన్లీ రిచ్ పీపుల్కి ఉంటుంది. దానివల్ల పూర్ విల్ ఫేస్ ఎగ్జాషన్ అండ్ ఎక్స్క్లూషన్. దిస్ ఈజ్ అనదర్ సోషల్ ప్రాబ్లమ్, సోషల్ యాంగిల్ దట్ యూ హ్యావ్ టు థింక్. సో అంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ కింద తయారవుతుంది బేసికల్గా. మళ్ళీ ఓన్లీ ద రిచ్ ఆర్ ఏబుల్ టు ఎఫర్డ్ దోస్ బ్యూటిఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గివెన్ బై దీస్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్. సో ఇది బేసికల్గా ఉన్న ఇష్యూస్. అయితే మెరిటోక్రసీలో కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఉంది. మెరిటోక్రసీ మనకున్న 18,000 సీట్లు ఇన్ ఆల్ ద ఐఐటీస్లో దీనికి కంపీట్ చేసేది 15 lakh స్టూడెంట్స్ కంపీట్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అందరికీ కూడా ఈ సీట్స్ రావాలి అంటే ఫైనల్గా మీ పర్సంటేజ్ 97 to 99.9 పర్సంటైల్స్లా ఉండాలి. పర్సంటైల్ అంటే తెలుసు కదా, ద హైయెస్ట్ ర్యాంకర్ విల్ బి టేకెన్ as 100 విత్ రెస్పెక్ట్ టు హిమ్ వాట్ ఆర్ ది అదర్ ర్యాంకింగ్స్, దట్ ఈస్ కాల్డ్ పర్సంటైల్. సో దీనికి ఏమన్నారంటే ఒక పెద్ద ఫిలాసఫర్ మైకల్ శాండల్ ఏం చెప్పారంటే ఇట్ ఈస్ అన్ ఇల్యూజనరీ మెరిటోక్రసీ. అంటే నిజమైంది కాదు, ఏదో బట్టి మార్గింగ్. దానివల్ల ఏమవుతుందంటే ప్రివిలేజ్ అండ్ లక్ ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఓన్లీ ద రిచ్ ఆర్ ఏబుల్ టు ఎఫర్ట్, దేర్ఫోర్ దేర్ ఇస్ అ హెవీ ఛాన్స్ ఓన్లీ ఫర్ దెమ్ టు బి సక్సెస్ఫుల్. దట్ డస్ నాట్ క్రియేట్ రియల్ ఇన్నోవేషన్ కానీ రియల్ మెంటాలిటీ, రియల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అసలు రేస్లోనే ఉండట్లేదు. రిచ్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు ఫైనల్గా రేస్లో. ఆ ఉన్న 18,000 సీట్ల గురించి 15 లక్షల మంది కష్టపడుతున్నారు. సో ఆ 18,000 కూడా 97 to 99.5 పర్సెంటైల్. వాళ్ళు ఫైనల్గా చేసేది ఏంటంటే జస్ట్ బట్టి కొట్టి ఎగ్జామ్ రాస్తున్నారు, అంతేగాని ఒక తెలివితో కానీ ఇంటెలిజెన్స్తో కానీ ఒక ఫంక్షనరీ కానీ ఒక విజన్ లేకుండా పిల్లలు తయారవుతున్నారు అని చెప్పి ఈ క్యూట్ ఫిలాసఫర్ మిస్టర్ మైకల్ శాండల్ చెప్పారు. సో ఈ స్ట్రెస్లో ఈ 15 లక్షల మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెంటల్ హెల్త్ క్రైసిస్,
అండ్ ఇన్ఈక్వాలిటీ కూడా భయంకరంగా వైడన్ అవుతుంది, విచ్ ఈస్ అ వెరీ వెరీ నెగిటివ్ పాయింట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, చాలా చాలా నెగిటివ్ పాయింట్. ఇది ఫైనల్గా అవుతుంది మన కోచింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఇండస్ట్రీలో. ఓకే, సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సొల్యూషన్స్ ఏంటి? గ్లోబల్గా ఆల్రెడీ వేరే కంట్రీస్ ఏమేమి చేస్తున్నారు చూద్దాం ఒకసారి. సొల్యూషన్స్లో మనం చూసుకుంటే ఫస్ట్ స్విట్జర్లాండ్, వన్ ఆఫ్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్. నెదర్లాండ్స్లో ఏం చేస్తున్నారు? వెయిటెడ్ లాటరీ ఫర్ మెడికల్ అడ్మిషన్స్. ఇట్స్ ఫెయిరర్ అండ్ డైవర్స్. అయితే ఫస్ట్ వెయిటెడ్ లాటరీ అంటే ఏంటో తెలియాలి. మామూలుగా లాటరీ అంటే ఏముంటుంది? ఒక డబ్బా ఇస్తారు, దాంట్లో 10 చిట్స్ వేస్తారు. ఈ 10 చిట్స్లోంచి ఒక చిట్టు బయటకు లాగుతారు, వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కానీ ఇక్కడ ఎవ్రీ 1 యూనిట్ ఈజ్ నథింగ్ బట్ 1 సింగిల్ పర్సన్. ఇది నార్మల్ లాటరీ మాట, ఇది నార్మల్ లాటరీ. అయితే వెయిటెడ్ లాటరీలో ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 85% ఉందనుకో, ఒక స్టూడెంట్కి 75%, ఒక స్టూడెంట్కి 60% అట్లా వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఇండివిజువల్ మార్క్స్ పట్టి ఒక్కొక్కరికి, ఫర్ ఎగ్జాంపుల్ 90% వచ్చిన స్టూడెంట్స్ 3 చిట్లు వేయచ్చు, 80% వచ్చినోడు 2 చిట్లు వేయచ్చు, 60% వచ్చినోడు ఒక చిట్టే ఇస్తాడు. సో దీంట్లోంచి, ఈ లాటరీలోంచి దోస్ హూ గాట్ బెటర్ మార్క్స్ ఇన్ ది ఎగ్జామ్, మెరిటోరియస్ స్టూడెంట్స్, ఫ్రమ్ 70% టు 90%, 95% తీసుకుని వీళ్ళందరినీ వేసి లాటరీ సిస్టంలో ఏమవుతుందంటే, సిన్స్ యూ గాట్ మోర్ మార్క్స్, when the ranges are very very small, లక్ అండ్ లాటరీ మీద వదిలేస్తారు అన్నమాట ఫండమెంటల్. ఆ లాటరీలో ఏమవుతుందంటే, సిన్స్ యూ గాట్ మోర్ మార్క్స్, మోర్ నెంబర్ ఆఫ్ చిట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ టు యువర్ లాటరీ బ్యాగ్లో వేస్తారు అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? ఛాన్స్ అండ్ ప్రాబిలిటీ ఆఫ్ యూ గెటింగ్ సెలెక్టెడ్ విల్ ఇంక్రీజ్. సో అట్లా అని చెప్పి 70% ఖచ్చితంగా రాదని ఏం లేదు. లక్కీగా వాళ్ళదే సెలెక్ట్ అయింది అనుకో, అంటే ఏమవుతుంది ఇక్కడ? 70% తెచ్చుకున్నాడు అంటే వాడిని కూడా చాలా తెలివి ఉంటుంది, 90% తెచ్చుకున్నాడు కూడా తెలివి ఉంటుంది. సో ఎగ్జామ్లో ఒక లక్ ఫ్యాక్టర్ కూడా ఇంక్లూడ్ చేసి ఈ లాటరీ సిస్టమ్స్ని డెవలప్ చేశారు నెదర్లాండ్ వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుందంటే, దోస్ హూ డిడ్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు వాట్ ఎవర్ ది అదర్ పీపుల్ ఆర్ హ్యావింగ్, వాళ్ళకు కూడా ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ దొరికే ఛాన్స్ దొరుకుతుంది అన్నమాట, త్రూ దిస్ వెయిటెడ్ లాటరీ సిస్టమ్. అదొకటి చేశారు. చైనా వాళ్ళు ఏం చేశారు? డబుల్ రిడక్షన్ పాలసీ పెట్టి ఫర్ ప్రాఫిట్ కోచింగ్ని కంప్లీట్గా బ్యాన్ చేసి పెట్టారు. అలానే స్టాన్ఫర్డ్, హార్వర్డ్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ లాటరీస్ అండ్ ఎలైట్ అడ్మిషన్స్, అందుకే వెయిటెడ్ లాటరీ సిస్టమ్ తీసుకొచ్చారు. సో దీనివల్ల దీస్ ఆర్ ఆల్ ద ప్రాక్టికల్ మోడల్స్ విచ్ వర్ ఇంక్లూడెడ్ టు కట్ బయాస్ అండ్ ప్రెషర్ని కంప్లీట్గా తగ్గించుకోవడానికి. ఎందుకంటే ప్రెషర్ ఎట్లా బిల్డప్ అవుతుందంటే, రేపు పొద్దున ఫెయిల్ అయితే చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని ఏమంటారు అంటే, నువ్వు చక్కగా చదవలే అంటారు. దే విల్ సే దట్ యు ఆర్ నాట్ రెడ్. బట్ అదే స్టూడెంట్ చాలా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టుండొచ్చు, మైనర్ మార్క్స్తో పోవచ్చు, బట్ వై షుడ్ దట్ పర్టికులర్ స్టూడెంట్ మిస్ ది ఆపర్చునిటీ? అందుకే ఇది స్టాన్ఫర్డ్, హార్వర్డ్ ఎక్స్పెరిమెంట్లో ఈ వెయిటెడ్ లాటరీ సిస్టమ్ వర్క్స్ అవుట్ వెరీ వెల్, అండ్ దట్ గివ్స్ ప్రాబబిలిటీ ఫర్ స్టూడెంట్స్ హూ మిస్డ్. అలా తగ్గిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ సిస్టంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటిది పెట్టడం జరుగుతుంది. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇది గ్లోబల్ ఆల్టర్నేటివ్స్, ఇది మాట దీని పర్టికులర్. ఇండియాలో ఏమేమి తీసుకొస్తున్నారు అది వెరీ ఇంపార్టెంట్. క్లాస్ 12 ఎగ్జామ్స్ యాజ్ ఎలిజిబిలిటీ పెట్టి మోర్ దెన్ 80% ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ పెడితే బాగుంటుంది. అట్లనే స్కోర్స్ 90% పెట్టుకుని సీట్స్ వయా వెయిటెడ్ లాటరీ పెట్టుకుంటే చాలా బాగుంటుందని బేసికల్గా ఒక ఐడియా నెంబర్ 1 ఇది. ఐఐటీస్లో 50% రిజర్వేషన్ పెట్టుకుని ఫర్ రూరల్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ పెట్టేస్తే ఇంక్లూజివిటీ భయంకరంగా పెరుగుతుంది. ఇలాంటివి చేయడం వల్ల ఫెయిర్నెస్, రీజనల్ బ్యాలెన్స్ అండ్ సోషల్ మొబిలిటీ బాగుంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ నాట్ బికమ్ అ ప్రాఫిట్ బిజినెస్ బట్ విల్ బికమ్ అ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్, అండ్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఇన్క్లూజివ్ గ్రోత్ బికాస్ ఆఫ్ గుడ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. ఇలాంటివన్నీ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. దేర్ఫోర్ ఈ టాపిక్ మనకి బేసికల్గా ఎస్సేకి చాలా పనికొస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఒక ఎస్సే రావచ్చు, లేదా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ డిజైన్స్ మీద ఒకటి రావచ్చు, లేదా యూ కెన్ గెట్ క్వశ్చన్ ఆన్ సొల్యూషన్స్ ఫర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్.
ఇట్లాంటివి కూడా ఒక మంచి ఎస్సే మనకి స్కోప్ ఉంది ఈ పర్టికులర్ టాపిక్స్కి. సో జాగ్రత్తగా పాయింట్స్ గుర్తుపెట్టుకుని స్టాటిస్టిక్స్ మెన్షన్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ విచ్ హ్యాపెండ్ ఇస్ థాయ్ కోర్ట్ హౌస్ పిఎం ఓవర్ ఫోన్ కాల్ రూ. అసలు ఇది చాలా ఫన్నీ టాపిక్. చాలా అసలు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంత క్యూట్గా ఎప్పుడు ఎవరు పిఎంని హౌస్ చేయడం జరగలేదు. ఇట్ ఈస్ అ ఫోన్ కాల్ రూ. బేసికల్గా స్టోరీ లైన్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి. షినవాత్రా ద కరెంట్ పిఎం, షీ ఈస్ జస్ట్ 39 years old. అసలు చాలా హైలైట్ టాపిక్ అసలు ఇది. ఫోన్ కాల్లో మాట్లాడుతూ సో ఎక్స్ కంబోడియన్ కమాండర్ని అంకుల్ అని పిలిచిందన్నమాట. అంకుల్ అనగానే థాయిలాండ్ వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చినాయి. బికాస్ వీ నో థాయిలాండ్ కంబోడియా మస్తు కొట్టాడుకుంటున్నారు. దీని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది, ప్రేవిహార్ టెంపుల్ ఇష్యూ. సో కరెక్ట్గా మధ్యలో ఉంటుంది ఆ టెంపుల్ విచ్ ఇస్ యాక్సెసిబుల్. టెంపుల్ ఏమో కంబోడియా వాళ్ళది, ల్యాండ్ ఏమో థాయిలాండ్ వాళ్ళది. సో దాని మధ్యన ఒక బ్యూటిఫుల్ వీడియో చేయడం జరిగింది, దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో కాన్సెప్ట్ ఈస్ ఈ కోర్టు బేసికల్గా ఒక ప్రైమ్ మినిస్టర్ అయి ఉండి నువ్వు వెళ్ళి నీ ఎనిమీ కంట్రీ వాళ్ళని నువ్వు అంకుల్ అని ఎందుకు అన్నావు అని చెప్పి మస్తుగా వీకేసినారు. అలా కాకుండా ఆవిడ చేసిన ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళ సొంత కంట్రీ కమాండర్ని అపోనెంట్ అని, పక్కన దేశం వాళ్ళని అంకుల్ అని పిలిచేటప్పటికి ఒకటేసారి పెంకుల్ లేచిపోయినేమో ఓవరాల్గా. దట్ ఈస్ ద హైలైట్ పాయింట్ ఆఫ్ ఇట్. సో మొత్తం క్యాబినెట్ని, ప్రైమ్ మినిస్టర్ని థాయ్ కోర్టు, బికాస్ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ కోర్ట్, తీసి పడేసింది బేసికల్గా. సో దట్ ఈస్ ద స్టోరీ లైన్. బికాస్ ఆఫ్ ద వర్డ్ అంకుల్, పెంకుల్ వెంట్ ఆఫ్. దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో ఇది మనకి ఒక పార్లమెంట్ డెమోక్రసీ, కాన్స్టిట్యూషనల్ కోర్ట్ మీద పాలిటిక్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇష్యూ ఇస్ వెరీ సింపుల్. ఎంటైర్ క్యాబినెట్ని, ప్రైమ్ మినిస్టర్ని షినవాత్రాని పీకేశారు. షినవాత్రా ఈజ్ ద డాటర్ ఆఫ్ ది ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. షినవాత్రా ఈజ్ అ బిలియనియర్, అలా కూతురు. ఇది కంబోడియా బార్డర్ డిస్ప్యూట్ గురించి బేసికల్గా చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్న ఇష్యూలు. కరెక్ట్గా అంకుల్ అనేటప్పటికి ఫట్మన్ తీసి పడేసినారు. సో నో క్లియర్ సక్సెసర్ ప్రస్తుతానికి లేరు. ట్రిగరింగ్ ఇన్సిడెంట్, PM Thaksin Shinawatra was accused of failing to defend Thailand's stance in leaked June phone call with ex-Cambodian Hun Sen. Hun Sen బేసికల్గా అంకుల్ అంది, అందుకే ఎగిరిపోయింది. అండ్ వాళ్ళ కమాండర్ని, థాయ్ మిలిటరీ కమాండర్ని అపోనెంట్ అని పిలవడం జరిగింది. సో వాళ్ళ సొంత కంట్రీ వాళ్ళని అపోనెంట్ అని, బయట కంట్రీ వాళ్ళని ఒక రిలేటివ్ కింద మాట్లాడడం వల్ల ఇష్యూ జరిగింది. సో కోర్ట్ హ్యాస్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. ఒక 9 judge ప్యానల్ పెట్టారు. 6-3 అగేన్స్ట్ వెళ్ళిపోయింది. సో 6 మంది సెట్ పీకేండ్ అన్నారు, 3 ఓకే అన్నారు. దానివల్ల వయలేషన్ ఆఫ్ ఎథికల్ స్టాండర్డ్స్, ప్రయారిటైజింగ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఓవర్ నేషనల్ ఇంట్రెస్ట్ చేయడం వల్ల, అండ్ ఫైనల్గా సస్పిషన్ ఆఫ్ సైడింగ్ విత్ కంబోడియా, దానివల్ల వచ్చి బేసికల్గా అందరికీ ఆ ప్రైమ్ మినిస్టర్ మీద డౌట్ వచ్చి ఈవిడ కంబోడియాకి మోర్ ప్రోగా ఉంది థైలాండ్ కంటే అండి. థైలాండ్ కోర్టు వాళ్ళు క్యాబినెట్ని ఫస్ట్ ఆఫ్ చేశారు. అఫీషియల్లీ ఎండెడ్ July 1st సస్పెన్షన్, అది తీసి పడేశారు. నెక్స్ట్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే ఈ ఔస్టర్ కేమ్ ఎగ్జాక్ట్లీ 1 year ఆఫ్టర్ ద సేమ్ కోర్ట్ రిమూవ్డ్ దర్ ప్రిడిసెసర్. వాళ్ళ ఫాదర్ని కూడా ప్రెసిడెంట్ థైవిజన్ ఫర్ అనదర్ ఎథిక్స్ కేసు కూడా తీయడం జరిగింది ఎగ్జాక్ట్లీ. సో ప్యాటర్న్ షోస్ రికరింగ్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ థాయ్ పాలిటిక్స్. సో ఇది మనకి పాలిటీ ఇష్యూ కింద వస్తుంది. ఇంటర్నేషనల్గా హౌ జ్యుడిషియరీ ఈస్ పవర్ఫుల్ దాన్ ద గవర్నమెంట్, హౌ జ్యుడిషియరీ కెన్ ఇంటర్వ్యూర్ ఇన్ టు ద ఎగ్జిక్యూటివ్. మన దాంట్లో అట్లా జరిగితే మన కోర్ట్స్ ఏమన్నారు, ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ అండ్ క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే దట్ షోస్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ అండ్ ఇండియన్ మొత్తం సిస్టమ్ని, వేర్ లెజిస్లేచర్ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద జ్యుడిషియల్ అఫేర్స్. సో ఆ ఇండిపెండెన్స్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే జ్యుడిషియరీ డైరెక్ట్లీ ఇంటర్ఫియర్స్ ఇన్ టు ద ఎగ్జిక్యూటివ్ అండ్ సేస్ కమ్ ఆన్ రిమూవ్ దిస్ ఫెలో. అండ్ ఇది కరెంట్ ట్రెండ్ విత్ ప్రూఫ్. లాస్ట్ పిఎంని కూడా అట్లానే పీకేశారు, వాళ్ళ డాడీని కూడా అట్లానే పీకేశారు, అట్లా అని పీకడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ థింగ్. సో దీనివల్ల రియాక్షన్స్ ఏమవుతున్నాయంటే కన్జర్వేటివ్ లా మేకర్స్ అక్యూజ్డ్ ఆఫ్ బెండింగ్ ద నీ టు కంబోడియా, అండ్ దానివల్ల మిలిటరీ స్ట్రెంత్ భయంకరంగా తగ్గింది అని చాలా మంది చెప్పారు. అట్ 39 షీ డిఫెండెడ్ హర్ సెల్ఫ్ క్లెయిమింగ్ షీ యాక్టెడ్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ ఓన్లీ అని ఆవిడ చెప్పడం జరిగింది. దీనివల్ల మిస్ట్రస్ట్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్స్టెబిలిటీ లీవ్స్ థాయిలాండ్ వితౌట్ అ క్లియర్ రూలింగ్ లీడర్. సో ఇన్స్టిట్యూషన్స్ మధ్యన గొడవలు జరిగితే లీడర్ లేని కంట్రీ లాగా తయారవుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్ ఇఫ్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టెబిలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్ మధ్యన గొడవలు, ఫైట్స్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్స్ జరుగుతాయి, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. షోయింగ్ దట్ అ కంట్రీ విల్ రిమైన్ వితౌట్ లీడర్, విచ్ ఇస్ నాట్ అ గ్రేట్ థింగ్ ఫర్ నౌ.
సో దీంట్లోంచి మనకి బేసికల్గా ఎక్కువ క్వశ్చన్స్ ఏమవుతాయంటే పార్లమెంటరీ డెమోక్రసీ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫర్ ప్రిలిమ్స్. అండ్ సెకండ్, కంబోడియా ఐలాండ్ ఎందుకు కొట్లాడుకుంటున్నారు, వాట్ ఆర్ ద ఇష్యూస్. సో హియర్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ద ప్రేవిహార్ టెంపుల్ రో, వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని మీద ఒక వీడియో కూడా చేశాను క్లియర్గా, ప్లీజ్ గో త్రూ దట్ వీడియో. కంప్లీట్ వీడియో డీటెయిల్స్ ఎందుకు కొట్లాడుతున్నారు ఏంటిది అసలు ఇష్యూ ఏంటిది కంప్లీట్గా డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ దట్. అది నేర్చుకుంటే మోర్ దెన్ సఫిషియెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ పాలిటీ ఈజ్ సుప్రీం కోర్ట్ రిటర్న్స్ విత్ ఫుల్ స్ట్రెంగ్త్ విత్ 34, the number 34 with 2 new judges. This is very very important topic. సో దీంట్లో కొన్ని ఫ్యాక్ట్స్ కొన్ని స్టోరీ లైన్స్ ఉన్నాయి, ఒకసారి క్విక్గా గ్లాన్స్ చేద్దాం. ఫస్ట్ ఎవరు అపాయింట్మెంట్ అన్నీ చూద్దాం. బిఆర్ గవాయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా has sworn justices Alok Aradhe and Vipul M. Pancholi on August 30th, 2025. With these 2 judges being added, from 32 it became 34. So court back to sanctioned strength of 34 judges as per 2019 amendment. Idi, which comes under Article 124 Clause 1, which is very very useful for your prelims. Gawai garemo 23rd November 2025 ki retire avabothunaru. So deen tarvata after this the new Chief Justice of India will be Mr. Justice Pancholi from October 3rd 2026. So from 2026 31 to 33 he will become the future CJI. Very important. So ఈయన చూసుకున్న చరిత్ర 1968 Ahmedabad permanent judge, Gujarat High Court basically in home. So from Patna he was appointed Chief Justice July 21, 23. Very good. So అయితే basically his rank stood 19th among the High Court Chief Justices. Parent High Court is Gujarat. సో బేసికల్గా 31 నుంచి 33 వరకు ఆయన అవ్వడానికి కారణం ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ సీనియారిటీ కన్వెన్షన్. సీనియారిటీ కన్వెన్షన్ ఈస్ ద హోల్ ఇష్యూ ఇక్కడ. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఇది పోస్ట్ 1973 బేసికల్గా కేశవ్ నందా భారతి కేసు అయిన తర్వాత వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఆ కేసు అయిన తర్వాత ఈ సూపర్ సెషన్ క్రైసిస్ ఆఫ్ జస్టిస్ A.N. Ray కేస్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. Justice A.N. Ray case is very very important for the concept of collegium system within our country. ఈ collegium మన judges collegium ఎందుకు ఫామ్ అయిందంటే because of the 1973 case of Mr. Justice A.N. Ray. స్టోరీ లైన్ ఏంటి? సో జస్టిస్ A.N. Ray ఏమైందంటే బేసికల్గా he sided with the government, especially with respect to the Keshav Nanda Bharati case, which upheld the basic structure, doctrine, concept of the constitution. That is the whole game. అయితే దీంట్లో ఏమైందంటే కరెక్ట్గా ఎమర్జెన్సీ టైం 73, 77 ఇవన్నీ ఎమర్జెన్సీ టైం. ఇందిరాగాంధీ వాజ్ టూ పవర్ఫుల్, బట్ ద గవర్నమెంట్ అండ్ ద ఇందిరాగాంధీ వాజ్ నాట్ హ్యాపీ విత్. యూ ఆల్ నో దట్. సో దీంట్లో ఏమైందంటే బేసికల్గా ఈ కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిక్రీ గారు రిటైర్ అయిపోతున్నారు. సో ఆయన కింద ఒక ముగ్గురు సీనియర్ జడ్జెస్ రెడీగా ఉన్నారు, హూ ఆర్ రెడీ టు టేక్ ఎనీ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్. సో అప్పటికి ఇట్ వాజ్ జస్ట్ అ కన్వెన్షన్, దెర్ వాజ్ నో రూల్. సో ఈ ముగ్గురు జడ్జిల్ని తర్వాత 4th ర్యాంకర్ వాజ్ మిస్టర్ జస్టిస్ A.N. Ray. సడన్గా A.N. Ray గారు వచ్చి చీఫ్ జస్టిస్ పొజిషన్లో కూర్చుండిపోయారు, సర్పాసింగ్ ద 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్. ఓకే, అలా జరిగింది. దాన్ని సింపుల్గా మీకు అండర్స్టాండ్ అయ్యేటట్టు పెట్టాను, ట్రై టు అండర్స్టాండ్. సో జస్టిస్ A.N. Ray కేసు ఏంటంటే ఇట్ వాజ్ అ కాంట్రవర్షియల్ అపాయింట్మెంట్ అంటారన్నమాట. ఇట్ వాజ్ సప్రెషన్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ టు ద గవర్నమెంట్. ఒక సబ్స్టాండర్డైజేషన్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ జరుగుతుంది అన్న కేసు ఇది, వేర్ జడ్జులు గవర్నమెంట్కి, దట్ మీన్స్ ఎగ్జిక్యూటివ్కి తల వంచేస్తున్నారు అని ఒక సిస్టమాటిక్ కాంట్రవర్షియల్ టాపిక్. 1973లో he was appointed as the Chief Justice of India, A.N. Ray case. ఎలా జరిగింది? bypassing senior judges. సో 1973లో మిస్టర్ సిక్రీ గారు, SM సిక్రీ గారు రిటైర్ అవ్వడం జరిగింది. ఆయన రిటైర్మెంట్ తర్వాత ముగ్గురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ వర్ రెడీ. హూ ఆర్ దోస్ జడ్జెస్? మిస్టర్ J.M. షేలత్, KS హెడ్గే
అండ్ ఏఎన్ గ్రోవర్. వీళ్ళు ముగ్గురు ఫస్ట్ 3 ర్యాంక్స్లో వీళ్ళున్నారు. సో ఎనీ ఆఫ్ దీస్ 3 guys could be have sat in Mr. Sikri's position post his retirement. బట్ 4th పొజిషన్లో ఉన్న ఏఎన్ రే సడన్గా, బికాస్ ద గవర్నమెంట్ ఆస్ట్, దట్ మీన్స్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఆస్ట్, he came and became the CGI. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ వర్సెస్ కేశవానంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఇక్కడ ఈ టైం పీరియడ్లో you know that Keshavananda Bharati case fundamentally is very important for protecting the basic structure doctrine which the court gave the judgment. So ఇది బేసికల్గా జరిగింది కాబట్టి ఈ సడన్గా 4th పొజిషన్ ఉన్నవాడు సిజిఐ అయిపోయింది కాబట్టి మిగతా కొలిజియం సిస్టమ్ ఎందుకు జరిగింది ఇదంతా? బికాస్ ద ఎగ్జిక్యూటివ్ డిమాండెడ్ ఫర్ దట్ అండ్ ద జుడిషియరీ, ద జడ్జెస్ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ అండ్ దట్ షోడ్ ద సబ్మిసివ్ నేచర్. అంటే జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ కంటే తక్కువ అయిపోతుంది, దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకుంటుంది. అన్నీ ఈ కాంట్రవర్షియల్ అపాయింట్మెంట్ ప్రూవ్ చేయడం జరిగింది. ఇలా కంటిన్యూ చేస్తే వన్ డే ఎగ్జిక్యూటివ్ విల్ కంప్లీట్లీ టేక్ ఓవర్ ద జుడిషియరీ అండ్ వాళ్ళ రాజ్యం ఒక డిక్టేటర్షిప్ లా తయారవుతుంది. ఒక ఇన్స్టిట్యూషన్ మధ్యన ఒక ఇన్స్టిట్యూషన్ టూ డామినెంట్ కాకూడదు, బికాస్ బ్యాలెన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా జరగాలంటే అప్పటి నుంచి కూడా ఆఫ్టర్ దిస్ కాంట్రవర్షియల్ అపాయింట్మెంట్ బై ద గవర్నమెంట్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఇందిరాగాంధీస్ టైం, సెకండ్ జడ్జెస్ కేస్ ద్వారా కన్వెన్షన్ ఆఫ్ సీనియారిటీని అలానే మెయింటైన్ చేసి ఎగ్జిక్యూటివ్ డిస్క్రిషన్ వర్సెస్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్, ఈ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక కొలేజియం సిస్టమ్ డెవలప్ చేయడం జరిగింది. ఈ కొలేజియం సిస్టంలో ద సీనియర్ మోస్ట్ జడ్జ్ will become the Chief Justice of India. And this collegium system was based on the second judge's case which was held in 1993. అట్లా మొత్తము 4 judges cases ఉన్నాయి. దాంట్లో సెకండ్ జడ్జెస్ కేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో చూసుకుంటే కొలేజియం సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం వల్ల జుడిషియరీ సెల్ఫ్ రెస్పెక్ట్ వాజ్ మెయింటైన్ లైక్ దట్. ఎగ్జిక్యూటివ్స్ డిస్క్రిషన్ ప్రకారంగా అపాయింట్మెంట్స్ జరగవు. సో జుడిషియరీ విల్ బి లైక్ దిస్, ఎగ్జిక్యూటివ్ విల్ బి లైక్ దిస్, లెజిస్లేచర్ విల్ బి లైక్ దిస్. పిల్లర్స్ కరెక్ట్గా ఉంటాయి, పిల్లర్స్ బ్యాలెన్స్డ్గా ఉంటేనే సిస్టమ్ బాగుంటుంది. సో అందుకే ఈ జస్టిస్ ఏఎన్ రే కేస్ విచ్ ఇస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ కేస్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇది స్టోరీ లైన్. సో ఇది కాంట్రవర్సీ జరిగింది కాబట్టి అప్పటి నుంచి కూడా సెకండ్ జడ్జెస్ కేస్ ప్రకారంగా ఇన్ 1993 కొలేజియం సిస్టమ్ హ్యాస్ బీన్ ఫాలోయింగ్ ద కన్వెన్షన్ ఆఫ్ సీనియారిటీ. ద సీనియర్ మోస్ట్ విల్ బికమ్ ద సిజిఐ. అందుకే పంచోలి గారు 19th in ర్యాంక్ ఉన్నారు. మెల్లగా he will rise to 31, 33లో he will become the next Chief Justice of India based on seniority. సో అది గవాయ్ గారు చెప్పడం జరిగింది. సో దీంట్లో మనం చూసుకుంటే జస్టిస్ ఆరాధే ప్రొఫైల్ ఏంటిదంటే, he was born on April 1964, అడిషనల్ జడ్జ్ ఎంపీ మధ్యప్రదేశ్ హైకోర్ట్, పర్మనెంట్ జడ్జ్ in February 2011. ఈయన ర్యాంక్ నెంబర్ 3 among హైకోర్ట్ చీఫ్ జస్టిస్. సో పేరెంట్ ఇస్ మధ్యప్రదేశ్. He will be appointed CGI from January 2021-25. So our next Chief Justice will be third rank lo unnaru kabatti he will become Chief Justice on Jan 21, 2025. So he will be the next Chief Justice of India, Mr. Aradhe. So adi very important. Okay, so atla aa seniority convention maintain cheyadam anedi enduku maintain chestunnaru anedi the controversy. ఎగ్జిక్యూటివ్ డామినేటింగ్, ఎగ్జిక్యూటివ్ డిస్క్రిషన్ ప్రకారంగా ఏం జరగదు. జడ్జెస్ అపాయింట్మెంట్ విల్ బి బేస్డ్ ఓన్లీ అవుట్ ఆఫ్ వాట్ ద కొలేజియం డిసైడ్స్, యాజ్ సింపుల్ యాజ్ దిస్. పెద్దగా ఏమీ ఆలోచన లేదు. సో దీంట్లో చూసుకుంటే కొలేజియం డిసైడ్ వర్సెస్ కాంట్రవర్సీ, జస్టిస్ బివి నాగరత్న డిసైడెడ్ అగేన్స్ట్ పంచోలీస్ ఎలివేషన్, నచ్చలేదు. 57th in ఆల్ ఇండియా సీనియర్ లిస్ట్ మిస్టర్ నంగనాథన్. సెవరల్ సీనియర్స్ మోర్ మెరిటోరియస్ ఉన్నారు అని వాళ్ళు కాల్ చేశారు. ఈ అపాయింట్మెంట్ ఒక కౌంటర్ ప్రొడక్టివ్ అపాయింట్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. కౌంటర్ ప్రొడక్టివ్ టు జస్టిస్ అండ్ కొలేజియం క్రెడిబిలిటీ అని ఫీల్ అవుతున్నారు. సో కొలేజియం స్టిల్ క్లియర్డ్ బోత్ బై 4:1 మెజారిటీ. గవర్నమెంట్ నోటిఫైడ్ on August 27. Collegium system evolved via the second judge's case and NGSC struck down in 2025. These are all the things that you have to know. Basically, we go through the chart. So institutional impact ఏంటిది? Full bench by improved disposal of rising cases. Cases చాలా పెరిగిపోయినాయి, దాన్ని డిస్పోజ్ చేయడం ఈజీ అయిపోతుంది. Tension between merit and seniority is a major point. Seniority always does not mean that people have enough experience. Today youngsters are doing much better work than what the older generation has done. ఒక 50-year-old man కంటే ఒక 20-year-old man చేసే ప్రొడక్టివిటీ చాలా ఎక్కువ.
So it becomes a debate between merit versus seniority. But India's lot of times the conventions, traditions are all maintained for some particular purpose. Sometimes the purpose gets defeated. Sometimes the purpose stays. So it is a mix. It's not a win-win situation. It's not a lose-lose situation also. It's like a dynamic situation. Based on situations, we have to take a decision. So దీనివల్ల పబ్లిక్ ట్రస్ట్ ఇన్ జ్యుడిషియరీ, ట్రాన్స్పరెన్సీ, ఇండిపెండెన్స్ తగ్గుతుంది. బట్ సుప్రీం కోర్ట్ యాజ్ అ గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, కేశవానంద భారతి కేసు 1973 ప్రకారంగా ఇన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ని అలానే మెయింటైన్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇట్లాంటి కాంట్రవర్షియల్ కేసెస్ భయంకరంగా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని కొలేజియన్ సిస్టమ్ని అట్లా ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ స్ట్రెంగ్త్ని కూడా 34 చేయడం అనేది ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్లీ ప్రొవైడెడ్ ఆర్టికల్ 124 క్లాస్ 1 ప్రకారం ఉంది కాబట్టి దే హ్యావ్ రిటైన్ ద ఫుల్ స్ట్రెంగ్త్. అండ్ నెక్స్ట్ వచ్చే CJIs వాళ్ళ అపాయింట్మెంట్స్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకు వచ్చే ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి? పవర్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఎవరి చేతిలో ఉంది? చాలా మంది కొలేజియం జ్యుడిషియల్ అనుకుంటారు, కానీ ది ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ హాస్ ద పవర్ టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. సో పార్లమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీస్, దీని మీద ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఫర్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్లో. అండ్ ఫైనల్లీ కేశవానంద భారతి కేస్. నెక్స్ట్ జస్టిస్ A.N. Ray కేస్. అండ్ 5th జడ్జెస్ కేసెస్. ఈ మూడింటి మీద మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇస్ వెరీ హై ఆన్ ఆల్ దీస్ టాపిక్స్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, మనకి దీంట్లో కొలేజియం సిస్టమ్ దాని ఎఫెక్ట్స్ మీద, ఈ కొలేజియం సిస్టమ్ మీద మనకి ఒక మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది, ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో కీపింగ్ దట్, రెండిటికి ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. రెండిటికి చాలా 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 యూస్ఫుల్ అవుతుంది. సో మనం చూసుకుంటే ఆల్ దీస్ హ్యావ్ బిగ్ స్కోప్ ఫర్ దిస్ ఇయర్స్ కాన్సెప్ట్లో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్లో కానీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్. రైట్. సో మూవింగ్ ఆన్, GDP growth quickens to 5-quarter high of 7.8%. How did that happen? What are the reasons for it? బేసికల్గా ఆర్టికల్ ఏమంటుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ భయంకరంగా పుష్ ఇచ్చినాయి ఈసారి. అందుకే ఏప్రిల్ నుంచి జూన్ 2025 వరకు చూసుకుంటే 7.8% గ్రోత్. ఇట్ ఈస్ మోర్ దెన్ ఇయర్స్ ఎక్స్పెక్టెడ్ ప్రొజెక్షన్ కంటే ఎక్కువ ఉంది అది. సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ డిజైన్. దానికి వల్ల వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దట్ అంటే బేసికల్గా 7.8 GDP growth April to June, fastest in so many quarters. So it was higher than RBI's 6.5 forecast made in August. ఇది ఎందుకు జరిగింది? Why did this happen is because of manufacturing sector, construction sector and service sector. Service sector అయితే దుమ్ము దులిపేసింది. It went to 9.3% అసలు, హైలైట్ అసలు. దీని what does this represent? మనకు ఆల్రెడీ US వాళ్ళు 50% టారిఫ్ పెట్టి మనల్ని రెచ్చగొడుతున్నారు, మనకు పెంట చేయాలని ట్రై చేస్తున్నారు. బట్ ఎప్పుడైనా సరే ఎకానమీ గ్రోత్ ఈజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఫస్ట్ ఆన్ ద డొమెస్టిక్ డిమాండ్. చైనాకు ఆ డిమాండ్ లేకపోవడం వల్లే దాని GDP గ్రోత్ భయంకరంగా పడిపోతుంది. సో జాగ్రత్తగా చూస్తే హ్యూజ్ డొమెస్టిక్ డిమాండ్ డిస్పైట్ గ్లోబల్ అన్సర్టనిటీస్. అండ్ దిస్ ప్రూవ్స్ దట్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ కింద ఇండియా ఇట్ ఈస్ రీస్ట్రెంథనింగ్ ద పాయింట్. మోడీ గారు మొన్ననే చెప్పడం జరిగింది, ఫాస్ట్గా మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ కి తయారవుతాం. దానికి ప్రూఫ్ ఇస్ దిస్ పార్ట్. సో డొమెస్టిక్ డిమాండ్ సూపర్, గ్లోబల్ అన్సర్టనిటీస్, US పెంటబెట్టని, టారిఫ్ లేని ఏమైనా చేసుకొని, no one is giving a damn about what US is doing. India is just growing. So that is the whole point. సో దీన్ని బట్టి మనం చేసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ దాని పర్సంటేజ్ ఎంత పోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ 7.7%, 4.9 నుంచి 7.7% పోయింది. అండ్ 7.6 లాస్ట్ ఇయర్. నెక్స్ట్ బట్ గ్రోత్ చూసుకుంటే 10.1% లాస్ట్ ఇయర్, లోవర్ దెన్ 10.1. ఇన్ఫ్రా పుష్, అర్బన్ డిమాండ్ అండ్ గవర్నమెంట్ క్యాపెక్స్, ఈ మూడింటి వల్ల ద రీజన్స్ ఫర్ దిస్ గ్రోత్ ఇస్ దిస్. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా భయంకరంగా ఉంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ విల్ ఇంక్రీజ్, allied industries like steel, cement, logistics పెరుగుతాయి because construction sector is increasing. So manufacturing, construction, these are all the statistics, and the reasons for that is infra push, urban demand భయంకరంగా రైజ్ అయింది, గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా భయంకరంగా పెంచారు, ఇన్ఫ్రా పుష్ కూడా భయంకరంగా ఉంది. దీనివల్ల ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్లో జబర్దస్త్ గ్రోత్. అయితే హైలైట్ అయిన సర్వీస్
సర్వీస్ సెక్టర్ 9.3% దెబ్బ కొట్టి పడేసింది అనుకోండి ఒకసారి. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 6.8% అండ్ ప్రీవియస్ క్వార్టర్ ఇట్ వాజ్ ఓన్లీ 7.3%. కానీ దిస్ క్వార్టర్లో ఒక్కడేసారి జంప్ కొట్టి 9.3%. ఇది ఎందుకు జరిగిందంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్స్ వల్ల 9.83%. నెక్స్ట్ ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ 9.5%. ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ 8.6%. 2-year హైలో ఉంది. ఇది కూడా 2-year హైలో ఉంది, 3 years హైలో ఉంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ పబ్లిక్ అడ్మిన్, డిఫెన్స్ అండ్ అదర్స్ సబ్ సెక్టర్ చూడండి, ఇవన్నిట్లో సర్వీస్ సెక్టర్లో 9.8%. రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ 9.5%. ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ కమ్ 9.6%. సో దీని యావరేజ్ చేసుకుంటే యూ గెట్ దిస్ 9.3% ఇన్ సర్వీస్ సెక్టర్స్ ఓవరాల్. దీనివల్ల ఎందుకు ఇట్లా జరిగిందంటే బికాస్ ఆఫ్ కన్స్యూమర్ స్పెండింగ్ హ్యాస్ ఇంక్రీస్డ్, ట్యాక్స్ రెవెన్యూస్ హ్యావ్ ఇంక్రీస్డ్, మిడిల్ క్లాస్ డిమాండ్ పెరిగింది భయంకరంగా ఫర్ ఆల్ ద కన్సంప్టరీ ప్రొడక్ట్స్. సో బికాస్ ఆఫ్ దిస్ సర్వీస్ సెక్టర్ హ్యావ్ గివెన్ అ హ్యూజ్ ఇంపాక్ట్. అండ్ దానివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ కన్స్ట్రక్షన్ ప్లస్ సర్వీసెస్ ఇవన్నీ కలిపి ఓవరాల్గా 7.8% గ్రోత్ కొట్టింది. సో విత్ మ్యానుఫ్యాక్చరింగ్ at 7.7, దిస్ కన్స్ట్రక్షన్ at 7.6 అండ్ services at 9.3 కొట్టేటప్పటికి average out for all these finally turned out to be 7.8%. That's like fantastic one. So more than the projected RBI's growth. So RBI just said 6.5, but ఈ క్వార్టర్ ఒకటేసారి గట్టిగా ఇచ్చింది. సో దీనివల్ల పాలసీ కాన్ఫిడెన్స్ అండ్ గ్లోబల్ రిస్క్ ఏమున్నాయి. CA Ananta Nageswaran confident growth momentum will sustain. US imposed 50% tariffs on Indian FX. So impact expected to be modest only because we were ready for this kind of shit that US was about to do. So that shows our diplomatic angle and our confidence, and we should be thankful to all the people who were ready for this. So government support through lower indirect taxes and revival before the festive season. So lower indirect taxes. So that will more tax collection, more revenue to the system. Next, full growth estimate retains full growth. Domestic demand cushions external risks. Policy driven stability. So ఇది మాట హైలైట్ ఏంటంటే డొమెస్టిక్ డిమాండ్. సో వాట్ ప్రొటెక్టెడ్ అవర్ గ్రోత్? డొమెస్టిక్ డిమాండ్. సో కన్సంప్షన్ ప్యాటర్న్స్ పెరిగినాయి, బయింగ్ మోర్ జరిగింది, సిస్టంలోకి డబ్బులు ఎక్కువైనాయి. డబ్బులు ఎక్కేటప్పటికి వాళ్ళు టారిఫ్ పెంచినా సరే వీఆర్ ఏబుల్ టు సస్టైన్ వెరీ మోడెస్ట్లీ అండ్ వెరీ నైస్లీ విత్ అ గ్రోత్ ఆఫ్ 7.8%. దట్ షోస్ దట్ ఇండియా ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బికమ్ ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ వెరీ సూన్. సో దీంట్లోంచి మనకి వచ్చే ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ క్వశ్చన్స్ ఏమనొచ్చు. ఫస్ట్ చూసుకుంటే మనకి కాన్సెప్ట్ ఆఫ్ వీ షేప్డ్ రికవరీ, దీని మీద కూడా ఒక వీడియో చేశాను, చెక్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయిన్స్, చాలా ఇంపార్టెంట్ వీడియో డన్ ఆన్ వీ షేప్డ్ రికవరీ, ప్లీజ్ చెక్ ఆన్ ఇట్. నెక్స్ట్ జాబ్ గ్రోత్, మనకి ఇండియాలో చాలా మంది జాబ్ గ్రోత్ ఉందా, జాబ్లెస్ గ్రోత్ ఉందా, దీని మీద ఒక పెద్ద కౌంటర్ మనకు పడే ఛాన్స్ ఉంది. సో అండ్ మోర్ ఇంపార్టెంట్లీ tackling external pressures, external tariffs, and importance of domestic demand. In this case, you can refer to India versus China. దీంట్లో మనం ఒకటి పెట్టుకుని వీ కెన్ యాక్చువల్లీ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో దీనికి ఈ టాపిక్కి మనకి ఎక్కువగా ఈ ట్యాక్లింగ్ దిస్ వన్ దానికి మనకి ఎక్కువగా మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. యూ కెన్ టేక్ చైనా యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ కంపేర్ అండ్ షో వాట్ ఈస్ గ్రోయింగ్ ఆన్, దానివల్ల ఎంత రెడ్యూసివ్ గ్రోత్ ఉందో చైనాకి, ఇండియా ఎందుకు ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ టాపిక్స్ ఫర్ టుడే. Shamant Padikonla signing off. Bye-bye.